దేవుని వాక్యమును వినాలని ఆశపడుతున్నటువంటి ప్రపంచ దేశ క్రైస్తవులకు, కృపామయ టీవీ వీక్షకులందరకు క్రైస్తవారి పేరిట శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు దేవుడే, యేసు ప్రభువే. సో ద బెస్ట్ కింగ్ అవార్డ్ గోస్ టు జీసస్ క్రైస్ట్ ఫర్ ఎవర్. ఆయనను మించిన రాజు లేడు. ఆయన సమాధానమునకు రాజు, ఆయన నీతికి రాజు, షాలేము రాజు. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు ఉన్న సందర్భాన్ని మీరు ఒకసారి చూడగలిగితే, ఈ సెర్మన్కి టైటిల్ నీవన్నట్టు నేను రాజునే అని యేసు ప్రభు వారు అన్నటువంటి ఆ సందర్భానికి లింక్ చేస్తూ క్రాస్ రెఫరెన్స్లో మాట్లాడుకుందాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుని మించినటువంటి రాజు లేడు, ఉండడు. ఆయన నీతికి సమాధానమునకు రాజు, ద బెస్ట్ కింగ్ ఎవర్. మీ దేవుడైన యెహోవా మీకు రాజు అయి ఉన్నను, ఆయనను కాదన్నారు మీరు. దేవుడు మాకు రాజుగా వద్దు, మనిషి అయిన ఒక రాజును మమ్మల్ని ఏలవలనని మీరు నాతో చెప్పారు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే, యూదులు దేవునిని రాజుగా ఇష్టపడలేదు. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకొనిన రాజు ఇతడే. యెహోవా ఇతనిని మీ మీద రాజుగా నిర్ణయించి ఉన్నాడు. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని అనగా విధేయత చూపించి ఆయనను సేవించి అనగా స్తుతించి ఆరాధించి ఆయన ఆజ్ఞను భంగము చేయక అనగా లోబడి ఉండి మీరును మిమ్మల్ని ఏలు రాజును మీరు దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల అనగా ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటించి ఆయన మాటను శిరసావహించిన ఎడల మీకు క్షేమము కలుగును, సమాధానము కలుగుతుందంటున్నాడు. అయితే యెహోవా దేవుని యొక్క మాట వినక అనగా మీరు అవిధేయత చూపించేవారై ఉంటే ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యెహోవా హస్తము అనగా ఆయన కోపము మీ పితరులకు విరోధముగా ఉండిన మాదిరిగా మీకు కూడా విరోధముగా ఉండబోతుందని దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిక జారీ చేశాడు. దేవుడు మాకు రాజుగా ఉన్నాడనే విషయాన్ని తెలిసి కూడా వద్దు, మాకు కంటికి కనబడే రాజు కావాలి. ఇన్విజిబుల్ థింగ్స్ అండ్ ఇన్విజిబుల్ పవర్స్ ఆర్ నౌ మోర్ ఎంటర్టైన్డ్ అని వాళ్ళు అనుకున్నారు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనంలో రాజులకు రాజును, ప్రభులకు ప్రభువును నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ఈ ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలలో మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆ కుమారుడు పేరు యేసుక్రీస్తు అండి. ఇది ప్రవచనము. యెషయా గారి ద్వారా దేవుడు మనకు ఇచ్చినటువంటి ముందస్తు ప్రవచనము. ఆయన భుజము మీద రాజ్యభారము ఉంటుంది. ఆశ్చర్యకరుడు, ఆయన పేర్లు చూడండి. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. 5 పేర్లు ఉన్నాయి ఇక్కడ. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమిస్తాడు. ఆయన న్యాయము వలనను న్యాయము చేతను నీతి వలనను నీతి చేతను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని అనగా ఈ గొప్ప కార్యమును నెరవేరుస్తాడు. చూడండి, దేవుని యొక్క ప్రణాళిక ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. దేవుడు తనను తాను తగ్గించుకుని నరావతారుగా వస్తే ఆయన పేరే యేసుక్రీస్తు. యెహోవా దేవుడు ఒక క్యారెక్టరు, అలాగే యేసుక్రీస్తు ప్రభు ఒక క్యారెక్టర్ అని అనుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు 3వ క్యారెక్టర్ అని అనుకున్నారు. కాదు కాదు కాదు. ఒక ఫ్యాన్కి 3 రెక్కలు ఉంటాయి, కానీ 3 కలిసే తిరుగుతాయి, 3 కలిసే పని చేస్తాయి. అలాంటప్పుడు మనము 3 ఫ్యాన్లు అనము, ఒకటే ఫ్యాన్కి 3 రెక్కలు ఉంటాయి అని అంటాం. త్రిత్వంలోని దేవుడు క్రైస్తవులకే సరిగా అర్థం కావడం లేదు, ఇంకా అన్యులకి ఏం అర్థం అవుతారండి? అర్థం చేసుకున్నటువంటి ఆ గ్రహింపు శక్తి కావాలి ప్రభా, నాకు గ్రహించే శక్తి నువ్వు దేవా, జ్ఞాన వివేచన శక్తి నువ్వు దేవా అని నువ్వు అడుక్కోవాలి ప్రార్థనలో. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనంలో పిలాతు అంటున్నాడు, నీవు రాజువా అని యేసు ప్రభువుని అడిగినప్పుడు ఆయనను అడగగా యేసు ప్రభువు చాలా స్ట్రైట్ అవే ముక్కుసూటిగా సమాధానం ఇస్తూ నీవన్నట్టు నేను రాజునే. ప్రస్తుతానికి నీకు దేవుడు అవకాశం ఇచ్చాడు నన్ను శిక్షించడానికి, శిక్షకి అప్పగించడానికి. నీ ఇష్టం వచ్చి నువ్వు చేసుకోపో, కానీ రాజు నేనే, నువ్వు అన్నట్టు నేను రాజునే ఒప్పుకున్నాడు ఆయన. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో సీయోను నివాసులారా బహుగా సంతోషించండి, ఎక్కువగా సంతోషించండి, ఆనందించండి.
యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ ఎద్దుకు వస్తూ ఉన్నాడు అని వ్రాయబడి ఉన్నది. యేసు ప్రభు వారి గురించినటువంటి ఒక ప్రవచనం ఇది. సువార్తలలో మనం ఇది జరిగినట్టుగా, జరిగింపబడినట్లుగా, అయిపోయినట్టుగా, పూర్తి చేయబడినట్లుగా, ఆ ప్రవచనాన్ని నెరవేర్చబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మీరు గమనించండి, ఇక్కడ ఎప్పటికీ కూడా మనకు రాజు, మన ఆత్మల పైన అధికారం ఉన్నటువంటి రాజు, పరలోకము పైన అధికారం ఉన్నటువంటి రాజు, ఈ భూలోకమంతటిని ఏలబోతున్నటువంటి రాజు, నీతికి రాజు, సమాధానమునకు రాజు, పద్ధతికి రాజు, పరిపాలనకు రాజు, అధికారమునకు రాజు, హక్కులకు రాజు, ఆత్మలకు రాజు ఎవరు అంటే యేసు ప్రభువే. యేసే రాజు, యేసే ప్రభువు. ఆయనకి మించిన వాడు ఎవడూ లేడు. ప్రపంచ మానవాళికి వారందరి ఆత్మలకు రక్షణ కలగాలి అంటే, వీరందరూ స్వర్గానికి వెళ్ళాలంటే, వీరందరూ సమాధానముగా బ్రతకాలి అంటే, వీరందరూ కూడా పరలోకానికి వెళ్ళాలి అంటే, నరకాన్ని తప్పించుకోవాలంటే, నరక శిక్షని తప్పించుకోవాలంటే, దేవుని సన్నిధానములో ఉండి పరిశుద్ధ ఆత్మలుగా జీవించాలంటే యేసు ప్రభువుని నమ్ముకుని తీరవలసిందే. వేరే ప్రత్యామ్నాయము లేదుగాక లేదు. యేసే రాజు. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదామండి. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. సమస్తము తెలిసినవాడు ప్రభువా. సమస్త మనుషుల మనసులలో ఉన్నటువంటి ఆలోచనలను ఎరిగిన వాడివి దేవా. ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంఘమును, సంఘ సభ్యులను, ఆ సంఘములను నడిపిస్తున్నటువంటి సంఘ కాపురులను, ఆ సంఘ కాపురులకు సహాయం చేస్తున్నటువంటి సంఘ పెద్దలను, పరిచారకులను, ఆ సంఘ విశ్వాసులను మీరు జ్ఞాపకం చేసుకునండి దేవా. నీ రాజ్య సువార్త ప్రకటన నిమిత్తమై ఎంతోమంది ఏర్పరచబడి ఉన్నారు. వారందరూ కూడా ప్రయాణమైపోతూ ఉండప్పుడు వారి ప్రయాణం అంతట్లో వారికి మీరు తోడుగా ఉండండి. వారిని నడిపించండి, వారిని స్వస్థపరచండి, వారిని దీవించి ఆశీర్వదించి వారిని మీ సేవలో బహుగా వాడుకున్నామని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.